ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నిన్న నేను పోస్ట్ చేసినటువంటి వీడియో మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఏంటంటే అది ఈ మధ్య కాలంలో జరుగుతున్న విషయాల మీద కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తే కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది కదా. అంటే అందరూ అదే విధంగా జాగ్రత్తలు తీసుకోరండి. సో అలాగని చెప్పి నేను ఆలోచించి చాలా రోజుల నుంచి థింక్ చేస్తున్నాను, చేయడానికి ధైర్యం చేయలేకపోయాను అనమాట. ఈ సెన్సిటివ్ టాపిక్ మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పేసి నిన్నైతే మొత్తానికి ధైర్యం చేశాను, అప్లోడ్ చేశాను. మీ అందరు బాగా అప్రిషియేట్ చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో అది అంతేకాకుండా ఇంకా చాలా మంది మీరు వ్లాగ్స్ చేయండి అంటున్నారు. నేను ఈ మధ్య మీరు చెప్పాను కదా, మీకు నా ఛానల్ నుంచి ఎక్కువగా వ్లాగ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మేబీ టిప్స్ ఇలాంటివి ఏదైనా ఇష్టపడుతున్నారని అన్నాను కదా. అంతేకాకుండా మీకు చెప్పాను కదండి, మేము హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నామని. ఇంకా డిసైడ్ అయితే చేసుకోలేదు హౌస్ షిఫ్ట్ అవుతామా లేదా అని, బట్ నేనైతే ప్లానింగ్లో ఉన్నాను షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి. దానికోసం నేను హౌస్ అంతా నేనే చేసుకుంటాను కాబట్టి వర్క్ క్లీనింగ్ చేసుకుంటూ వచ్చాను. మీ అందరికీ చెప్పాను కదా, హౌస్ షిఫ్టింగ్ టిప్స్ అనేది కూడా ఒక వీడియో చేశాను, చూడకపోతే చూడండి. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు అట్లా టైం పెట్టుకొని చేసుకుంటూ ఉండండి. మాకేంటంటే అంత లేజర్గా చేయడానికి వీడియోస్ వర్క్స్ ఒక్కొక్క రోజు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అలా ఇంట్లో పని ఎక్కువైనప్పుడు అది తగ్గిపోతుంది, దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవడం ఇలా అయిపోతూ ఉందని చెప్పేసి నేను ఇంకా డిసైడ్ కాకపోయినా కూడా అట్లీస్ట్ నేను ప్లానింగ్లో ఫిక్స్ అయిపోయాను కాబట్టి మొన్న బెడ్రూమ్స్ అన్ని 2 మంచిగా నీట్గా అన్ని సర్దేసుకున్నాను. హాల్ అంతా సర్దేశాను, న్యూస్ పేపర్స్ అన్ని సర్దేశాను, మొత్తం ఆల్మోస్ట్ ఇంకా ఒక్క కిచెన్ ఉందండి. అలాగే బీరువాలో మా బట్టలు అంటే ఆల్మోస్ట్ అవసరం లేనివన్నీ ఎప్పుడో తీసేస్తూనే ఉంటాను. కొంచెం ఉన్న వాటిని నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే ఎంత కథను మళ్ళీ వెళ్ళే వరకు అవి గజిబిజి అయిపోతాయని బట్టల వరకు వెళ్ళలేదు. పిల్లలు అయితే సెగ్రిగేట్ చేసేసాను. బీరువా ఒక్కటి జాగ్రత్తగా అవసరం లేని పేపర్స్ అవి ఇవన్నీ చూసి తీయడం కంటే ఇంపార్టెంట్ అన్నీ సెగ్రిగేట్ చేసుకుని వర్క్ ఉందనమాట. ఇంకా నా కిచెన్ ఇదే ఉంది. అందుకని చెప్పేసి నేను అసలు వీడియోస్ కూడా మీకు చూస్తే 1 వీడియో కంటే ఎక్కువ వేయడం లేదు. అది కూడా చాలా సింపుల్ వీడియో వేసేస్తున్నాను, ఎందుకంటే నేను ఫుల్ కంప్లీట్ బిజీగా ఉన్నాను. మీకు చూస్తే అర్థమైపోయింటుంది, చాలా టైర్డ్ అయిపోయాను అనమాట ఇంట్లో వర్క్ అంతా చేసి. ఇంకా కిచెన్ వర్క్ దగ్గరకు వచ్చి ఆగాను. సో ఆ వర్క్ ఒకటి కూడా ఫినిష్ చేసి, మీరు ఎక్కువగా మిగతా వర్క్ అంటే కూడా కిచెన్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి దాన్ని ఒక్కదాన్ని అయితే షూట్ చేస్తానులేండి. సో మిగతా హౌస్ అంతా అయిపోయింది, ఒకసారి మీకు చూపిస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది నేను ఎలాగా చేసుకున్నాను అనేది. ఎందుకంటే వర్క్ మీకు చేసేటప్పుడు అంటే అది ఇంత లాంగ్ వీడియో అయిపోయింది, నేను ట్రిమ్ చేసే కంటే కూడా చేసేసరికి చూపిద్దామని చెప్పేసి నేను షూట్ చేయలేకపోయాను. అంతేనండి, ఏం లేదు. అందుకని బ్లాగ్ అయితే ఏం షూట్ చేయట్లేదు. ప్లస్ సెకండ్ ఛానల్లో కూడా అసలు రెసిపీస్ వేయలేకపోవడానికి కంప్లీట్ ఇంట్లో వర్క్లో బిజీ అయిపోయాను అనమాట. అందుకని అది కూడా వేయలేదు. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ హ్యాపీ న్యూస్ చెప్పాలి మీ అందరితోటి. అదేంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక గుర్తింపు అనేది సిల్వర్ ప్లే బటన్ ద్వారా వచ్చింది. అలాంటిదే ఇంకొకటి కూడా త్వరలో మీకు రివీల్ చేస్తాను. ఇప్పుడే చెప్తే సస్పెన్స్ అంటే మీకు ఏమంటారు, ఆ సస్పెన్స్ అనేది ఉండదు. సో అది ఇంకొక 2 to 3 డేస్లో మీకు ఆ న్యూస్ అనేది తెలిసిపోతుంది. సో చాలా సంతోషం, చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. తప్పకుండా ఆ న్యూస్ని మీతోటి షేర్ చేస్తాను. ఏంటంటే అప్పటి వరకు ఉండలేక నేను జస్ట్ ఇప్పుడే వ్లాగ్లో మీతోటి ఒక మంచి ఈవెంట్ అనేది జరగబోతుంది. సో దానికి వెళ్ళబోతున్నాను. వర్క్ రొటీన్ చూసే ముందు మీతోటి నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఒక ఇయర్ రింగ్స్ పోస్ట్ చేశాను కదండి, అవి మీ అందరికీ బాగా నచ్చాయి, చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా అడిగారు. చాలా చాలా బాగా నచ్చాయి అనమాట. ఇగోండి, ఇలా ఉంటాయి ఆ ఇయర్ రింగ్స్. మీలో చాలామంది ప్రైస్ కూడా అడిగారు. మనకి వెనకాల గోల్డ్ కమ్మలకి ఎలా ఇస్తారో అలాగే స్క్రూ లాంటిది ఇచ్చారు. మనము అంటే స్క్రూ అంటే తిప్పాల్సిన అవసరం లేదు, ఇలాగా డ్రాగ్ చేస్తే వచ్చేస్తుంది, మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. మీకు నచ్చుతాయో లేదో ఫీడ్బ్యాక్ కోసం అన్నట్టుగా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇవి ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తా. సో చూసారు కదా, ఇవండి చాలా బాగున్నాయి. అంటే మనం పార్టీ వేర్కి మంచిగా ఫంక్షన్స్కి అట్లా పెట్టుకోవడానికి ఇటువంటి ఫ్యాన్సీ జ్యువెలరీ చాలా బాగుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. మీకు ఒక న్యూస్ చెప్పాలి, ఒక 3 days పట్టిద్ది. ఆ న్యూస్ ఏంటనేది రివీల్ చేయడానికి కూడా అది ఒక స్పెషల్ మూమెంట్ అనమాట నా లైఫ్లో. సో ఆ స్పెషల్ మూమెంట్ కూడా నేను ఆ రోజు పెట్టుకోవడానికి ఒక జ్యువెలరీ పీస్ అనేది ఇదే పేజ్ అంటే మనీ కలెక్షన్ 01 అనే దాంట్లోనే తీసుకున్నాను. ఈ కలెక్షన్ ఈ జ్యువెలరీ దాంట్లో ఉందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో మనకి తాడులా కాకుండా చైన్ మోడల్ గోల్డ్ చైన్ లాగా ఇచ్చారు, చూసారు కదా. సేమ్ గోల్డ్ లుక్లోనే ఉంది, మనకి ఇలా ఉంది చూడండి.
జస్ట్ పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుందనేది. సో చూసారు కదా ఎంత గ్రాండ్ రిచ్ లుక్ వచ్చిందో. మనం ఏదైనా ఫంక్షన్స్కి, కొంచెం గ్రాండ్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇటువంటి జ్యువెలరీ పెట్టుకుని వెళ్ళామంటే సూపర్గా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఇప్పుడు నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ దీని మీదకి, ఈ సెట్ మీదకి వచ్చే ఇయర్ రింగ్స్ కూడా మనకు విడిగా ఇచ్చారు. ఇదిగోండి ఇలా ఉంటాయి. సేమ్ వీటికి కూడా మనకి వెనకాల స్క్రూస్ ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇచ్చారు. ఇట్లాగా తీసేసి మళ్ళీ మనం స్క్రూ పెట్టేసుకోవచ్చు. సో ఈ ఇయర్ రింగ్స్ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు. సో చూసారు కదా కమ్మలు ఇవి, వీటి మీదకి సెట్ చైన్ ఇది. సో మనము ఇట్లాగా వేసుకొని ఈ కమ్మలు పెట్టుకుంటే శారీ మీద చాలా బాగుంటాయి. నాకు చాలా బాగా నచ్చింది ఈ సెట్ అండ్ కమ్మలు కూడా. అంత హెవీ వెయిట్గా కూడా ఏమనిపించలేదు. చూడడానికి పెద్దగా ఉన్నాయి కానీ అంత హెవీ వెయిట్ లేవు. ఎలా అనిపించాయి మీకు? బాగున్నాయండి. సో ఈ సెట్ నేను తీసుకుంది మనీ కలెక్షన్ 01 అనే ఇన్స్టాగ్రామ్ పేజీ. మీకు ఆ కలెక్షన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, రిటర్న్ పాలసీ, పేమెంట్ డీటెయిల్స్, అలాగే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైనా ఆర్డర్ చేసి అది కనుక మీరు మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ రిటర్న్ చేయాలంటే మీకు బాక్స్ అనేది రిసీవ్ అయిన తర్వాత, రిసీవ్ అయిన దగ్గర నుంచి అది ఓపెన్ చేసే వరకు ఒకసారి వీడియో షూట్ చేసి పెట్టుకున్నారంటే ఏదైనా ప్రాబ్లం ఉండి ఆ వీడియో కనుక మీరు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మీకు రిటర్న్ అనేది చేస్తారు. అంటే అన్బాక్సింగ్ వీడియో మాత్రం కంపల్సరీగా ఇన్ కేస్ మీరు ఏదైనా ఆర్డర్ చేసి తప్పకుండా షూట్ చేసి ఉంచుకోండి. జ్యువెలరీ అనేది రిసీవ్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ నేను ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్ కనుక మీకు ఫుల్ అయిపోతే ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి తనకి మాన్యువల్గా అడిగేసి మీరు ఇంకో ఏదైనా గ్రూప్ క్రియేట్ చేస్తే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే ఈ సెట్ మాత్రం నాకు ఎలా ఉందో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే నేను చూపించినటువంటి ఈ ఇయర్ రింగ్స్ కూడా మీకు చాలా బాగా నచ్చి, వీటి ప్రైస్ డీటెయిల్స్ నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు మీకు కింద స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది ఎంత రేట్ అనేది. సో బ్యూటిఫుల్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ సెట్ చాలా బాగుంది కదండి. సో ఇది ఇట్లాగా పూసల దండ అనమాట. చాలా లైట్ వెయిట్ దండ, చాలా బాగుంది. చూడండి డిజైన్ ఎట్లా ఉందో. ఇక్కడ ఇవి పూసలు ఇలా ఉంటాయి, ఇవి ఇచ్చారు ఇట్లా ఉంటాయి ఈ ఇయర్ రింగ్స్ అనేవి. ఇది కూడా మనకి మ్యాటీ ఫినిష్ ఉన్నటువంటి జ్యువెలరీ సెట్. చూడండి శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ బాగానే ఉంటుంది వేసుకుంటే. సో ఇలా ఉన్నాయి. ఇవి కూడా సేమ్ స్క్రూ టైప్ ఏనండి, ఇందాక చూపించాను కదా. మనం ఇలా తీసేసి ఇలాగా పెట్టేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్ ఇట్లా. సో ఒక్కసారి తన పేజీని విజిట్ చేసి మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. రీజనబుల్ ప్రైస్ లో ఇస్తుంది తను. మిగతా పేజెస్ తో పోలిస్తే తన దగ్గర ప్రైజెస్ అనేవి తక్కువగా ఉంటాయని చెప్పారు. సో ఒకసారి చెక్ చేస్తే మీకు కంపారిజన్ అర్థమవుతుంది కదా. మీకు ఏ నెక్ పీస్ అయినా ఎంత కాస్ట్ లో వస్తుంది ఏంటి అనేది అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా ఒకసారి తన పేజీని చెక్ చేయండి. అండ్ మీకు ఇది కనుక నచ్చి మీకు ఇదే కావాలంటే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఇది 1800 చేంజ్ ఉంది. మీకు ఐ థింక్ నేను ఈ టైంకి డిస్ప్లే పెట్టేసి ఉండొచ్చు, రేటు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఐ లవ్ దిస్ జ్యువెలరీ ఎ లాట్. నాకు ఎలా ఉంది, సూట్ అయిందో లేదో తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఇప్పుడైతే మనం నేను చేసినటువంటి మా ఇంట్లో క్లీనింగ్ రొటీన్ అనేది చూసేసేద్దాం పదండి. సో ఇది ఒక సెట్ మీకు చూపించాను కదా, వేసుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఎలా అనిపించాయి? ఓకే, మన వర్క్ రొటీన్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇగోండి, ఫస్ట్ అయితే నా డైనింగ్ ఏరియా మొత్తం క్లీన్ చేసేసాను. వస్తువులన్నీ అవసరం లేనివి తీసేసి చక్కగా నీట్గా సర్ది పెట్టుకున్నాను. చూసారా, అన్నీ సర్దేశాను. అందులో వస్తువులు పెట్టేసుకున్నాను. క్లిప్స్ కానీ, బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్ మొత్తం అన్నీ నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ కూడా బాక్సెస్లో నీట్గా పెట్టేశాను అనమాట. నా దగ్గర నేను టేబుల్ పెట్టుకున్న షెల్ఫ్ కూడా, ఆఖరికి నా ట్రైపాడ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. చూడండి, డస్ట్ ఏం లేకుండా కొత్త ట్రైపాడ్లా తయారైంది. దీన్ని కూడా తోమేశాను అనమాట. ఇక్కడ పెట్టుకునే వస్తువులన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడే మీకు జ్యువెలరీ హాల్ చూపించాను కదా, అది. అండ్ నా ల్యాప్టాప్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో.
సో ఇవన్నీ చేసేసుకున్న తర్వాత నా కూలర్ కూడా క్లీన్ చేసేసాను. అండ్ కొంచెం ఇంకా చేయాల్సిందల్లా బీరువా ఒక్కటే ఉంది, దాన్ని సెర్చ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంక ఈ డైనింగ్ టేబుల్ అయితే ఎప్పుడు మెస్సీగానే ఉంటూనే ఉంటుంది. ఇంకా మొత్తం ఈ షెల్ఫ్స్లో ఉన్న అన్నీ కూడా ఖాళీ చేసేసాను, అన్నీ తీసేసాను, మొత్తం అన్నీ తీసేసి సర్దేసేసాను. ఏమి లేవు చూడండి, మెడిసిన్స్ కూడా అవసరం లేనివన్నీ పడేసేసి మొత్తం సర్దేశాను. చూసారా, ఏమీ లేవు, అన్నీ సర్దేశాను. ఇంకా హాల్లో కూడా అక్కడ పైన పిక్స్ ఉండేవి మావి, సో ఆ పిక్స్ అన్నీ కూడా తీసేసాను. కింద షెల్ఫ్లో బోల్డ్ అనే న్యూస్ పేపర్స్ ఉండేవి, అవన్నీ తీసేసి నీట్గా ఇక్కడ మా అమ్మాయి ఓల్డ్ బుక్స్ అన్నిట్లో కూడా కొంచెం ఎక్కువ పేజెస్ ఉన్నాయని పేజెస్ చించేసి ఇవన్నీ ఉంచాను అనమాట. సో దట్ ఇవి తను రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్యాక్ చేయడానికి రెడీగా ఉండాల్సినవన్నీ ఏటికాటికి సర్ది పెట్టాను. అండ్ ఇది వచ్చేసి న్యూస్ పేపర్స్ వేసేవాళ్ళం ఇంతకుముందు. మొత్తం కవర్స్ అన్నీ పెట్టి ఉంచాను, వెళ్ళే రోజున ఏ కవర్కి దేనికి ఏది అవసరం అవుతుందో అదని. అలాగే ఫ్రిడ్జ్ మీద ఉన్న కవర్ తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి మా ఓల్డ్ డ్రమ్స్ అండి. మా పెళ్ళైన కొత్తలో మేము హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఉంటే కొనుక్కున్నాము. అప్పటి నుంచి ఇవి ఇప్పటికీ ఇలాగే రన్ అవుతూనే ఉన్నాయన్నమాట. సో ఇందాక కిచెన్లో మీకు షెల్ఫ్లో చూపించాను కదా, ఆ హాల్లో ఉన్నటువంటి షెల్ఫ్లో అవసరం లేనివన్నీ ఇందులో వేసేసాను. ఇంక ఇదైతే ఎంటీగానే ఉంది. ఇంకా పిల్లల షెల్ఫ్లో అయితే మొత్తం బుక్స్ అన్నీ అవసరం లేని అన్నీ తీసేసి అవసరమైన బుక్స్ వరకు అన్నీ సర్ది పెట్టేశాను, వాళ్ళు చదువుకోవడానికి అవసరమయ్యే బుక్స్. కాకపోతే మాకున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ షెల్ఫ్స్ అన్నీ వీళ్ళు చాలా డీప్గా ఇవ్వడం వల్ల ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవడానికి అవ్వలేదండి. సో పుస్తకాలు సెగ్రిగేట్ చేసి పెట్టేశాను, న్యూస్ పేపర్స్ సర్దాను. సండే రోజు చేసే ఈ వర్క్ అంతా. మండే రోజున అబ్బాయి వచ్చాడు, మొత్తం తీసుకెళ్ళిపోయి నీట్గా అమ్మేసేసాను. ఇంట్లో చూసారా, షెల్ఫ్లన్నీ ఖాళీ, పైన ఖాళీ. ఇంకా అవసరమైన బట్టలన్నీ కూడా పిల్లలవి, అమ్మాయివి ఇందులో పెట్టాను, బాబువి ఇందులో పెట్టాను. సో చూసారు కదండి నేను ఎలా క్లీన్ చేసుకున్నానో. ఈ వర్క్ అంతా కూడా నేను సండే ఒక్కరోజే చేసేసానండి. కాకపోతే కొంచెం మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు నాకు న్యూస్ పేపర్స్ అవి సెగ్రిగేట్ చేయడానికి హెల్ప్ చేశారు. బట్ నేను మాత్రం మొత్తం అన్ని షెల్ఫ్ల్లో నాకు ఏ అవసరమో ఏ అవసరం లేదు అవన్నీ ఒక్కొక్క కవర్లు పెట్టుకుని అందులో వేసేస్తూ వేస్ట్ పేపర్లన్నీ తీసేసి న్యూస్ పేపర్లన్నీ చక్కగా లైన్ చేసి పెట్టాము, అమ్మడానికి రెడీగా ఉంటాయని. పిల్లల పుస్తకాల్లో కూడా అవసరం లేని మెటీరియల్స్, నోట్బుక్స్ అన్నీ తీసేసి కొన్ని పేపర్లన్నీ కూడా చించేసి నేను ఒక సెట్ లాగా, అంటే వాళ్ళు రఫ్ వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడేలా విడిగా పెట్టి బుక్స్ లాగా ఉన్నవన్నీ సర్ది పెట్టుకున్నాను. బట్టలన్నీ కూడా పాతవి తీసేసి ఒక క్లౌచ్లో పెట్టాను. అవి తర్వాత మాకు మండే రోజు ఉదయమే ఇవి పాత బట్టలు, ఈ బుక్స్ అమ్మే అతను వస్తే అతనికి బట్టలు, పేపర్లు మొత్తం అన్ని ఇచ్చేసి క్లియర్ చేసేసాను అనమాట. ఇల్లంతా ఖాళీగా ఎంటీగా నీట్గా ఉంది. ఇంకా మిగిలిందల్లా నేను చేసుకోవాల్సింది ఒక్క కిచెన్ వరకు. ఆ కిచెన్ రొటీన్ చేసినప్పుడు మీకు షూట్ చేసి పోస్ట్ చేస్తానులేండి బ్లాగ్లో. ఎందుకంటే మీకు కిచెన్ వర్క్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇంకా మిగిలిన ఇవన్నీ అంటే పేపర్ల దగ్గర ఆల్మోస్ట్ నాకు పొద్దు నుంచి మొదలు పెడితే నైట్ అయింది పడుకునేసరికి. అప్పటి వరకు వర్క్ అనేది చేస్తూనే ఉన్నాను. కొంచెం ఈ మధ్యలో రిలాక్స్ అయ్యాను, ఎందుకంటే కంటిన్యూగా చేసేసరికి మళ్ళీ నీరసం అయిపోతా అని చెప్పేసి ఈ మధ్యలో బ్రేక్ తీసుకున్నాను. రేపు మళ్ళీ తప్పకుండా కిచెన్ వర్క్ చేసుకున్నప్పుడు ఆ రొటీన్ మీతో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.